గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి గవర్నమెంట్ ఇంకొక కొత్త ఆప్షన్ తీసుకొనొచ్చింది. అండ్ రీసెంట్‌గా ఎన్ఎస్‌సి దీన్ని లాంచ్ చేసింది. సో, దీనిలో ఎవరు, ఎప్పుడు, ఎంత ఇన్వెస్ట్ చేయాలి? టాక్స్ ఎంత పడుతుంది? అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి? అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. నమస్తే, నేను మీ సీఏ శరత్ జ్యోత్స్న. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఎండ్ వరకు వీడియోని చూడండి. సో, ఫస్ట్ మనం అసలు ఈజీఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈజీఆర్ అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్. సింపుల్‌గా చెప్పాలంటే మీరు గోల్డ్‌ని డీమ్యాట్ ఫామ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారని. సేమ్ లైక్ మనం స్టాక్ మార్కెట్‌లో స్టాక్స్ కొంటే ఎలా అయితే మన డీమ్యాట్ అకౌంట్‌లో ఉంటాయో, సేమ్ వేస్ మనం ఈజీఆర్స్ కొంటే మన డీమ్యాట్ అకౌంట్‌లో గోల్డ్‌ని రిప్రజెంట్ చేసే డిజిటల్ సర్టిఫికేట్స్ స్టోర్ అయి ఉంటాయి. అండ్ మనం ఎన్నైతే ఈజీఆర్స్ కొంటామో అంత క్వాంటిటీ ఫిజికల్ గోల్డ్‌ని సెబీ వాళ్ళ వాల్స్‌లో పెడతారు. సో, ఈ ఈజీఆర్స్ అనేవి ఎలక్ట్రానిక్‌గా ఉంటాయి కాబట్టి జస్ట్ లైక్ షేర్స్ ఎప్పుడైనా అమ్మి కొనుక్కోవచ్చు. బేసిక్‌గా ఈజీఆర్ కాన్సెప్ట్ అనేది కొత్తదేం కాదు. 2021లో సెబీ లాంచ్ చేసింది. అండ్ 2022లో బీఎస్ఈ లాంచ్ చేసినప్పటికీ అంత పాపులర్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు ఎన్ఎస్ఈ 2026 4th మేన లాంచ్ చేసింది. చూద్దాం ఎప్పుడైనా పాపులర్ అవుతుందో లేదో. ఇట్స్ అ వెల్కమింగ్ మూవ్. యూజువల్లీ రిటైల్ ఇన్వెస్టర్స్‌కి కూడా ఇప్పుడు ఇది వెల్కమింగ్ ఆపర్చునిటీ. సో, ఈ ప్రాసెస్ ఎలా ఉంటదంటే ఫస్ట్ రిఫైనరీస్ ఆర్ జ్యువెలరీస్ వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్‌ని సెబీ వాల్ట్స్‌లో పెడతారు. బట్ వాల్ట్‌కి రీచ్ అయ్యే కన్నా ముందే ఆ ఆఫీసర్స్ దాన్ని చెక్ చేస్తారు ప్యూరిటీ. 995 ఆర్ 999 ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత ఆ గోల్డ్‌ని ఈక్వలెంట్ ఈజీఆర్స్ అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్‌ని కన్వర్ట్ చేస్తారనమాట. కన్వర్ట్ చేసిన తర్వాత మన స్టాక్ బ్రోకింగ్ యాప్స్ లైక్ జెరోదా, ఏంజిల్ వన్, గ్రో లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో కొనుక్కోవచ్చు. సో, మనం ఎంతైతే ఆర్డర్ ప్లేస్ చేస్తామో అంత ఈక్వలెంట్ సెబీ వాల్ట్ నుంచి మూవ్ చేస్తారు. అసలు ఇండియాని గోల్డ్‌ని విడదీయలేం చెప్పాలంటే. ఎందుకంటే మన ఇండియాలో 1 to 2 టన్స్ మాత్రమే గోల్డ్ ప్రొడ్యూస్ అయితే 700 to 800 టన్స్ ఆఫ్ గోల్డ్‌ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ది గోల్డ్. ఆల్సో మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ అండ్ టెంపుల్స్ మొత్తం జ్యువెలరీ కలిపితే 25 to 35,000 టన్స్ గోల్డ్ ఉంది. జ్యువెలరీ ఫామ్‌లో చూస్తే మన ఇండియా టాప్ పొజిషన్‌లో ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది గోల్డ్ అప్రాక్సిమేట్లీ 40% ఆఫ్ ఇండియాస్ గోల్డ్ సౌత్ స్టేట్స్‌లోనే ఉంది. అండ్ అందులో 28% ఓన్లీ తమిళనాడు స్టేట్‌లోనే ఉంది. అండ్ మన ఇండియన్ ఉమెన్ దగ్గర గోల్డ్ ఎంత ఉందో తెలిస్తే షాక్ అవుతారు. 11% ఆఫ్ ది వరల్డ్ గోల్డ్ రిజర్వ్స్ మన దగ్గరే ఉన్నాయి. యూజువల్లీ మన గోల్డ్ అనగానే ఫిజికల్ బార్స్, కాయిన్స్ లేదంటే జ్యువెలరీ రూపంలో గుర్తొస్తుంది. బట్ ఇక్కడ స్టోరేజ్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంట్లో పెడితే దొంగల భయం. అదే బ్యాంక్లో పెడదాం అనుకుంటే మాత్రం అదే బ్యాంక్లో పెడితే ఏదైనా జరగరాని జరిగితే మనం పెట్టిన గోల్డ్ అమౌంట్ మొత్తం కాకుండా లాకర్ రెంట్ ఇంటూ 100 టైమ్స్ మాత్రమే బ్యాంక్ మన పెనాల్టీగా పే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 తులాస్ ఆఫ్ గోల్డ్ బ్యాంక్ లో పెట్టాము అండ్ దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ 18 lakhs అనుకుందాం. బట్ మనం లాకర్ రెంట్ 4,000 per year పే చేస్తున్నాం. సో, ఈ కేసులో మనకి 4,000 ఇంటూ 100 టైమ్స్ అంటే 4 lakhs మాత్రమే బ్యాంక్స్ పెనాల్టీగా పే చేస్తాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ గోల్డ్ జ్యువెలరీ కొన్న ప్రతిసారి 3% జిఎస్టీ పే చేయాలి. అండ్ ఇది సరిపోదన్నట్టు అప్రాక్సిమేట్లీ 28 to 30% మేకింగ్ ఛార్జెస్ వరకు కూడా పడతాయి ఒక్కొక్క జ్యువెలరీ షాప్లో. అండ్ ఇండియాలో చూస్తే ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క గోల్డ్ రేట్ ఉంటుంది. సెంట్రలైజ్డ్ రేట్ అనేది లేదు మనకి. సో, నెక్స్ట్ ఆప్షన్ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఎస్జీబీ సావరిన్ గోల్డ్ బాండ్స్. బట్ అది గవర్నమెంట్ 2024లో డిస్కంటిన్యూ చేసింది. బట్ ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే సెకండరీ మార్కెట్లో కొనుక్కోవచ్చు. బట్ ఏవైతే ప్రైమరీ మార్కెట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయో అవి ఇప్పుడు లేవు. బట్ 2.5% యాన్యువల్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది గవర్నమెంట్. అండ్ 8 years లాకిన్ పీరియడ్ అయితే ఉంటుంది దీనికి. బట్ ఈ ఎస్జీబీస్ని సెల్ చేసినప్పుడు మనకేం ఫిజికల్ గోల్డ్ రాదు. నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇస్ ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏముండదు, ఓన్లీ గోల్డ్ వాల్యూ అప్రిసియేషన్ అయితే మనకి ఉంటుంది ఇందులో. బట్ ఇక్కడ 2 issues ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ ఎక్స్పెన్స్ రేషియో అండ్ సెకండ్ వన్ మనం సెల్ చేసే టైంకి మనకేం ఫిజికల్ గోల్డ్ రాదు. బట్ ఫ్రమ్ ఏ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ చూస్తే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవచ్చు బై ఇన్వెస్టింగ్ త్రూ ఈటీఎఫ్స్. నెక్స్ట్ ఆప్షన్ డిజిటల్ గోల్డ్. లైక్ మనం పేటీఎం ఇలాంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేసి కొంటూ ఉంటాం కదా, కానీ ఇందులో కొన్న ప్రతిసారి 3% జిఎస్టీ పే చేస్తాం. కానీ రీసెంట్గా నవంబర్ 2025లో సెబీ స్ట్రిక్ట్గా ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేసింది దట్ మేము ఇలాంటి డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్స్ ఏవి రెగ్యులేట్ చేయట్లేదని. సో, ఇది ఒక రిస్కీ పాయింట్. అండ్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే ఆ నోటిఫికేషన్. నేను లింక్స్లో కూడా మెన్షన్ చేస్తాను, ఆ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. సో, మనం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న ఆప్షన్స్ అన్ని చెక్ చేసాము. ఎస్జీబీస్ చెక్ చేసాము, ఫిజికల్ గోల్డ్ చూసాము, ఈటీఎఫ్స్ అంటే ఏంటో చూసాము, డిజిటల్ గోల్డ్ చూసాము, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ తెలుసుకున్నాం. నౌ లెట్స్ మూవ్ టు ఈజీఆర్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్. దీని ఫీచర్స్ అంటే ఫస్ట్ చూద్దాము. సో, మనకేదైతే ఫిజికల్ గోల్డ్లో ఉండే స్టోరేజ్ ఇష్యూస్ అవేవి ఇందులో ఉండవు. ఫిజికల్ గోల్డ్ కానీ లేదంటే డిజిటల్ గోల్డ్ కొన్నప్పుడు మీరు 3% జిఎస్టీ పే చేస్తారు. కానీ ఈ ఈజీఆర్స్లో అదేమీ ఉండదు. ఓన్లీ మీరు ఎప్పుడైతే గోల్డ్ని కన్వర్ట్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే 3% జిఎస్టీ పే చేయాలి. అప్పటి వరకు ఎలాంటి జిఎస్టీ లేదు.
అండ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 100 మిల్లీగ్రామ్స్ నుంచి 1 కేజీ వరకు చేసుకోవచ్చు. యూజువల్లీ గోల్డ్ ప్రైజెస్ ఒక్కో సిటీలో ఒక్కోలా ఉంటాయి, బట్ ఈ ఈజీఆర్స్లో వన్ నేషన్ వన్ ప్రైస్ కాన్సెప్ట్తో ఉంది. సో మీరు ఏ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్నా కూడా సేమ్ ప్రైస్కి కొంటారు. లాకర్ రెంట్, టెఫ్ట్ లాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు, బికాజ్ ఇవి సెబీ వాల్ట్లో ఉంటుంది గోల్డ్ అంతా. బెస్ట్ పార్ట్ ఏంటంటే మన స్టాక్ మార్కెట్ టైమింగ్ 9:15 to 3:30 కదా, అండ్ ఇందులో ఈజీఆర్స్లో మార్నింగ్ 9 AM నుంచి నైట్ 11:30 PM వరకు మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇంటర్నేషనల్గా ఏదైనా అయినా ఎఫెక్ట్ ఏదైనా ఉందా నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అదే సేమ్ డే ఇంపాక్ట్ తెలిసిపోతుంది. సో గోల్డ్ మార్కెట్ అయిన లండన్ కోసం ఈ ఎక్స్టెండెడ్ అవర్స్ అన్నమాట. బట్ ఇన్ కేస్ మీరు రిడీమ్ చేయాలనుకుంటే, లైక్ సెల్ చేయాలనుకుంటే మాత్రం మార్కెట్ అవర్స్ అంటే ఇండియన్ మార్కెట్ అవర్స్లో మాత్రమే చేయాలి. ప్యూరిటీ ఆఫ్ దిస్ గోల్డ్ వచ్చేసి 999 or 995 ఉంటుంది. సో సేఫ్ అని అడిగితే అబ్సల్యూట్లీ సేఫ్, ఎందుకంటే ఇది ఎన్ఎస్సి అండ్ సెబీ రెగ్యులేటెడ్, అండ్ ఈ రెండు కూడా గవర్నమెంట్ రెగ్యులేటెడ్ బాడీస్. అండ్ బెస్ట్ థింగ్, లాకింగ్ పీరియడ్ ఏమీ లేదు, మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఈ ఈజీఆర్స్ ఎవరు కొనుక్కోవాలని నన్ను అడిగితే బేసిక్గా ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే మాత్రం గో విత్ ఈటీఎఫ్స్. ఎందుకంటే ఈజీఆర్స్లో మీకు ఎండ్ ఆఫ్ ది సెల్ చేసే టైంకి మీకు కన్వర్ట్ చేసుకోవాలంటే ఫిజికల్ గోల్డ్ వస్తుంది. బట్ లేదు మాకు ప్యూర్ ఇన్వెస్ట్మెంటే కావాలి అనుకుంటే మాత్రం గో విత్ ఈటీఎఫ్స్. బట్ ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళకి లేదంటే ఫంక్షన్స్ కోసం మనకు చిన్న చిన్న గోల్డ్ కావాలి ఫ్యూచర్లో అనుకుంటే మాత్రం ఈ ఈజీఆర్స్ బెస్ట్. ఎందుకంటే మనం యూజువల్గా గోల్డ్ కొన్నప్పుడు చిన్న చిన్న అమౌంట్ కొన్నా కూడా స్టోరేజ్ ఇష్యూస్ అయితే ఉంటాయి, దాన్ని తీసుకెళ్ళి లాకర్లో పెట్టాలన్నా ఇంట్లో పెట్టుకోవాలన్నా టెన్షన్ ఉంటుంది. బట్ ఈ ఈజీఆర్స్ ఏంటంటే మన దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది అండ్ యాక్చువల్ గోల్డ్ అంతా కూడా సెబీ వాల్ట్స్లో ఉంటుంది. సో స్టోరేజ్ ఇష్యూ, థెఫ్ట్ ఇష్యూ లాంటివి ఏమీ ఉండవు. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 100 మిల్లీగ్రామ్స్ అంటే 1600 నుండి స్టార్ట్ అవుతుంది ఈరోజు గోల్డ్ ప్రైజెస్తో చూస్తే. అండ్ ఐఎమ్ రికార్డింగ్ ఆన్ 13th May. ఇక్కడ ముఖ్యంగా స్టోరేజ్ కాస్ట్ గురించి డిస్కస్ చేయాలి. సో కాస్ట్ వచ్చేసి 15 రూపీస్ పర్ కేజీ పర్ డే ఉంటుంది. సో మనం ఎన్ని డేస్ అయితే ఆ ఈజీఆర్స్ హోల్డ్ చేస్తామో అన్ని డేస్కి మనం ఆ స్టోరేజ్ కాస్ట్ పే చేయాలి. సో ఈజీఆర్స్ కొనాలంటే మన దగ్గర డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ మ్యాండేటరీగా ఉండాలి, అక్కడి నుంచి మాత్రమే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఏంజిల్ వన్, జెరోదా, గ్రో లాంటి యాప్స్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ఇంకా ప్లాట్ఫామ్స్ ఎనేబుల్ చేయలేదు. నేను ఏంజిల్ వన్ అండ్ గ్రో వాళ్ళతో పర్సనల్గా చెక్ చేశాను, ఇంకా వాళ్ళు ఎనేబుల్ చేయలేదని చెప్పారు. సో ఇన్ ఫ్యూచర్ ఎనేబుల్ అయితే నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. అండ్ మన ఛానల్ కమ్యూనిటీ పేజ్ కూడా ఉంది, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వండి. సో దట్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి నేను పోస్ట్ చేస్తుంటాను, మీరు మిస్ అవ్వరు అవి. ఎనేబుల్ అయిన తర్వాత మీరు క్వాంటిటీ బేస్ సెర్చ్ చేయాలి, లైక్ 10 grams ఈజీఆర్, 10 grams ఎన్ఎస్సి ఈజీఆర్ ఇలా సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన వెంటనే మీకు కనిపిస్తుంది అక్కడ లైవ్ ప్రైజెస్లో మీరు కొంటారనమాట. బట్ మీరు అదే డిజిటల్ గోల్డ్ చూస్తే ఒక్కోసారి స్ప్రెడ్ ఉంటుంది, అంటే లైక్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ ఈజీఆర్స్లో కాదు, లైవ్ మార్కెట్ ప్రైజెస్కే మీరు అనేది గోల్డ్ కొంటారు. క్వాంటిటీ ఎంటర్ చేయగానే ఆర్డర్ ప్లేస్ అవుతుంది టడా, అండ్ దెన్ ఆ ఈజీఆర్స్ అనేవి మీ డిమాట్ అకౌంట్లో T+1 డేలో క్రెడిట్ అవుతాయి, జస్ట్ లైక్ స్టాక్స్. అండ్ ఫైనలీ ట్యాక్స్. ఈజీఆర్స్కి ట్యాక్స్ ఎలా పడుతుంది అని మాట్లాడుకునే ముందు ఐ హ్యావ్ ఏ హంబల్ రిక్వెస్ట్. నేను రీసెంట్గా లాంగ్ ఫామ్ చేయడం స్టార్ట్ చేశాను. సో మీకు ఏమైనా జెన్యూన్ ఫీడ్బ్యాక్స్ ఉంటే లైక్ స్లోగా చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి, ఇంకేమైనా టాపిక్స్ కవర్ చేయాలంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్ విల్ హెల్ప్ మీ అ లాట్ మోర్, ఇంకా ఎక్కువ వాల్యుబుల్ కంటెంట్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది నాకు. సో ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ ఇంకా మీకు ఈజీఆర్స్ పైన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా హెసిటేట్ చేయకుండా కమెంట్ సెక్షన్లో అడగండి, ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. సో వీడియోని ఇక్కడ వరకు చూసారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి, ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. సో టాక్సేషన్ వచ్చేప్పటికి చూస్తే ఇన్ కేస్ 1 year కన్నా ముందే ఈజీఆర్స్ని సెల్ చేస్తే మీరు ట్యాక్స్ అనేది ట్యాక్స్ స్లాబ్ని బట్టి పడుతుంది. అదే 1 year అండ్ అబోవ్ హోల్డ్ చేసి సెల్ చేస్తే మాత్రం ట్యాక్స్ 12.5% పడుతుంది. అండ్ మీకు ఇక్కడ ఇండెక్సేషన్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. సో మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈజీఆర్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నాను. నమస్తే.